తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు. మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2 నుంచి 4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి. ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్, అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటిది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు సార్. ఇన్న పరిస్థితుల్లో ఇన్ని సర్వేలు చెప్తున్నాయి, మీరు వేద పండితులకు సంబంధించి తీసుకున్నారా లేదా వేరే టెక్నికల్గా తీసుకున్నారా? చెప్పినారా మీ స్వామి ఎవరు చెప్పినారు? నేను స్వామీజీని చెప్పట్లేదు. నేను స్వామీజీగా నాకున్న మార్గంలో నేను ఎలాగైతే కాన్ఫిడెంట్గా ఎలా ఉంటానో, ఆయన ఒక వ్యవహారకర్త. ఆయన స్వామీజీ ఏం కాదు, ఆయన మంచి పరిశీలకుడు, చాలా బాగా పరిశీలన చేస్తాడు, సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకుంటాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఇప్పుడు సర్వేలు మొత్తం కూటమి అంటున్నారు కదా, మీరు ఆ స్వామి ఎవరో చెప్పినారు అంటున్నారు కదా, ఎట్లా నమ్మాలి? మీరు నమ్మదగ్గ వ్యక్తి. నేను నమ్మడం కాదు, నేను ప్రాక్టికల్గా నేను అన్ని చెవి చూశాను. అంటే నాకేమి ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉందండి, అర్థమైందా? నేను మోడీ గారి గురించి చెప్పాను కదా, ఎన్డీఏగా అక్కర్లేదు, సొంతంగా మోడీ గారు నిర్మాణం చేస్తారు. అందుకనే మోడీ 3 జగన్ 2 అనేటువంటిది ఆయన స్పష్టం చేశారు. మోడీ 0.3 జగన్ 0.2 అని చెప్పారు. ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి, అన్బయాస్డ్గా ఉంటాడు. అందుకే నాతో మాట్లాడతారు. ఇంకెందుకు గంటలే కదా. అందుకే నేను కూడా ఆయన్ని ఒక 15 రోజులుగా ఆయన ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన మొత్తం వర్క్ చేసి నాకు తీసుకొచ్చిన అంశాలు చెప్పాను. అందుకే నేను ఈరోజు మీ ముందు పెడుతున్నాను. మీరు చూస్తారు 1, 2, 3 అనేది ఎలా ఉంటుందని మీరు చూస్తారు. అది తగ్గదు, దానికంటే పెరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఇంత కరాఖండిగా చెప్పలేదు కదా సార్. అందరూ చెప్పిన ఎవరు కూడా చెప్పరు సార్, ఎవరు కూడా ఇంత కరాఖండిగా గంటల్లో ఉంది. అందుకనే కదా నేను వచ్చి చెప్తున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. మేము యాక్సెప్ట్ చేసి అదే ఎక్కడ ఎక్కడ దీనికి ప్రపోర్షనేట్గానే వస్తాయి. ఆ క్రాస్ ఓటింగ్లో ఎన్ని అంటున్నారు కానీ ఎక్కువ ఏమీ జరగలేదు. ఈక్వలెంట్ అంతే, ఇంచుమించు ఒక 17, 18 దగ్గరలో. For more videos like this, subscribe Big TV channel.